కార్తీక పురాణం 24వ అధ్యాయం ద్వాదశి పారాయణం. ఓ అగస్త్య, కార్తీక వ్రతం మీద ఆసక్తి ఎవరికి ఉంటుందో వారికి కార్తీక మాసమందు వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది. సకల తీర్థ స్నానాల వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది. అన్ని రకాల యజ్ఞాలు చేయటం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం హరిబోధిని ద్వాదశి వల్ల కలుగుతుంది. గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఫలితం విష్ణు వల్లభయ అయిన ద్వాదశి వల్ల కలుగుతుంది. ద్వాదశి నాడు చేసిన పుణ్యం 1,000,000 మడుగులు ఎక్కువ. కొంచెం ద్వాదశి ఉన్నా దానిని విడువక పారణ చేయాలి. పారణ రోజున ద్వాదశి గడియలు వదలకూడదు. అగస్త్య మునీంద్ర, మునుపు మహాభక్తుడైన అంబరీషుడనే రాజు ద్వాదశి పారణ విడువకుండా చేసేవాడు. ఒకసారి అంబరీష మహారాజు ఏకాదశి చేసి మన్నాడు మిగులు ద్వాదశి పారణ చేస్తుండగా దూర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు. అప్పుడు అంబరీషుడు, స్వామి, ద్వాదశి పారణ ఎక్కువ ఫలితాన్నిస్తుంది కనుక త్వరగా రమ్మని ప్రార్థించాడు. ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆ రోజు పారణోచితమైన ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి. అతిథిని విడిచిపెట్టి ముందుగా పారణ చేయటం న్యాయం కాదు. బ్రాహ్మణ్యుడు అగ్ని సదృశుడు కాబట్టి ముందు భోజనం చేసిన శాపం ఇస్తాడు. ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి విడిచినట్లు అవుతుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకమవుతుంది. పారణ కాలం విడిచిపెడితే పాపం వస్తుంది. వారి వాసనం పుణ్యప్రదం అగుట వల్ల దానిని వదిలిపెట్టరాదు. వదిలిపెడితే ప్రాయచిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో, ఓ ద్విజోత్తములారా, దూర్వాసుల వారు ఇంకా రాలేదు. ద్వాదశి గడియలు వెళ్ళిపోయేటట్లున్నాయి. బ్రాహ్మణుని కంటే ముందు భుజించటం శ్రేయమో ద్వాదశి పారణ విడుచుట ధర్మమో నాకు తెలియటం లేదు. దీనికి తగిన ఉపాయం చెప్పమని అంబరీషుడు అడిగాడు. ధర్మజ్ఞులైన బ్రాహ్మణులు ఏది మేలో ఏది తప్పో బాగా ఆలోచించి, రాజా, ద్వాదశికిని భోక్తకును అతిథికిని బ్రాహ్మణునికిని అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతున్నప్పుడు 4 తెగలైన ఆహారములను భుజిస్తున్నాడు. అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది. జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రేరితమైనప్పుడే ఆకలి దప్పికలు ఏర్పడతాయి. అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజింపబడుతున్నది. ఇంటికి వచ్చిన అతిథి చండాలుడు అయినప్పటికీ వానిని విడిచి భుజింపరాదు. అట్లు చేయుట వలన అతిథిని అవమానించటం కీడుకు ఆధారం అవుతుంది. ఒకవేళ దూర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అంతకంటే ముందు భుజించటం న్యాయం కాదు. దూర్వాసుడు సమయానికి వస్తానని రాకపోవటం వల్ల తప్పు అతనిదే అవుతుంది. ద్వాదశి పారణ చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది. పారణ చేస్తే దూర్వాసుడు తప్పక శపిస్తాడు. 24వ అధ్యాయం సమాప్తం. 25వ అధ్యాయము దూర్వాసముని శాపము. రాజా, ఈ సమస్య విడదీయరానిదిగా తోస్తుంది. ఇది జన్మాంతకృత పాపమే కానీ మరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. నీకు తోచున్నట్లు చేయటం మంచిది అన్నారు. ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ ద్విజోత్తములారా, విష్ణు భక్తిని విడిచిపెట్టుట కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు. కేవలం మంచి నీటిని తీసుకొని పారణ చేస్తాను. నీరు త్రాగిన భోజనం చేసినట్లే అని పెద్దలందరూ. కావున ఈ విధంగా చేయటం వలన దూర్వాసుడు కోపంతో శాపం ఇచ్చినట్లయితే నేను జన్మాంతరాలలో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చిన వాడవుతాడు అని మంచినీటితో పారణ చేశాడు. ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీకు అతిథినైన నన్ను ఏల విడిచి పారణ చేశావు. శాస్త్రార్థం తేలిక ధర్మభ్రష్టుడవయ్యావు. అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించిన వారు అమేధ్యం పురుగు వలె మలభక్షకుడు అవుతారు. అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాలు అనుభవిస్తారు. నన్ను అవమానించిన వాడవు విష్ణు భక్తుడవు ఎట్లా అవుతావు? విష్ణు భక్తుడైన వాడు బ్రాహ్మణులను ఎన్నడూ అవమానించడు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణు భక్తి లేదు. నువ్వు ధర్మిష్ఠుడవని వేషం వేసుకొని ధర్మాలను పాడు చేశావు. పాపాత్ముడవు. నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనెను. అప్పుడు అంబరీషుడు భయంతో అతనికి నమస్కారం చేస్తూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను. నిన్ను శరణ వేడుకొనుచున్నాను. నన్ను కాపాడు. జ్ఞానం లేనివాడిని. నీవే జ్ఞానవంతుడవు. పాపపు అడుగులలో పడిన మా వంటి వారిని కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ ప్రార్థించాడు. దూర్వాసుడు ఏమాత్రం జాలి దయా చూపక తమ ఎడమకాలితో తన్ని శాపం ఇవ్వటానికి పూనుకొని, నీవు చేపవు, తాబేలువు, పందివి, వికృతారూపుడవు, మరుగుజ్జువు,
కసాయి పనులు చేసే బ్రాహ్మణుడవు, జ్ఞానం లేని క్షత్రియుడవు, దురాచార పారాయణవు, రాజ్యార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పాషాండ మార్గాన పోవువాడవు, క్రూరుడవు, అయినా దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే 10 జన్మలెత్తుతావని శాపం ఇచ్చాడు. ఇంతలో భక్త సులభుడై శ్రీ మహావిష్ణువు తన భక్తులను కాపాడటం కోసం తన చక్రాయుధాన్ని వదిలాడు. మంటలతో కోటి సూర్యప్రకాశమానంగా వెలుగుతున్న చక్రాన్ని చూచి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాలని కాపాడుకోవటానికి పరుగు పెట్టడం ప్రారంభించాడు. తరుముతున్న చక్రమును చూచి దుర్వాసుడు భూమండలమంతా తిరుగుతున్నాడు. కానీ అతనిని ఎవరూ రక్షింపలేకపోయారు. ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు, వశిష్ఠాది మహర్షులు, బ్రహ్మరుద్రులు కూడా తమ వల్ల కాదన్నారు. దుర్వాసుడికి దిక్కుతోచుటలేదు. 25వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శంభో హర 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 శంకర. ఓం నమః శివాయ. ఓం విష్ణవే నమః.